హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? సింపుల్‌గా, ఈజీగా అయిపోయే చికెన్ ఫ్రై రెసిపీ ఈరోజు మీకు చెప్తాను. ఫస్ట్ అయితే చికెన్‌ని ఇలా బాయిల్ చేసుకోవాలి. నేనైతే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ వేశాను. అండ్ ఈ వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు. చికెన్‌లో నుంచి ఆల్రెడీ వాటర్ వస్తుంది కాబట్టి నేనేమి యాడ్ చేయలేదు. సిమ్‌లో పెట్టేసి ఒక 20 మినిట్స్ అలా వదిలేసాను. చూసారా మొత్తం నీట్‌గా బాయిల్ అయిపోయింది. చిన్న పిల్లలకైతే ఇలా ఉట్టిగానే తినిపిచ్చేస్తారు. నేను కూడా తింటాను. చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్. ఈ కాష్యూస్ అయితే నేను వేద్దాం అనుకుంటున్నాను ఫ్రై చేసి. ఇది చూసారా మనం బాయిల్ చేసుకున్న చికెన్. దీంతో పాటు మనం చికెన్ 65 కూడా చేసుకోవచ్చు. మనకి ఏ రెసిపీస్ కావాలన్నా చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనం టైం తక్కువ పడుతుంది ఫ్రై అవ్వడానికి. ఇంకా ప్రాసెస్‌లోకొచ్చేస్తే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేశాను. నాన్ వెజ్‌లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అండ్ ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ వేసేసిన తర్వాత గ్రీన్ చిల్లీ అండ్ అన్నీ ఈ స్టేజ్‌లోనే యాడ్ చేసేసాను. మీకు కావాలంటే కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం కరివేపాకేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువ బావుంటుంది. మీరు ఒకసారి వేసి ట్రై చేయండి. అండ్ దాని తర్వాత దీన్ని కొంచెం స్టిర్ చేసుకోండి. ఆనియన్స్ అనేది కొంచెం యెల్లో కలర్‌లో వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి మాడనివ్వద్దండి. మాడిపోతే టేస్ట్ అంతగా బాగోదు. అందుకే మీడియం ఫ్లేమ్‌లో, సిమ్‌లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇంకా టేస్ట్ బావుంటుంది. నేనైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాను. ఈ గరం మసాలా చూసారా? దీనివల్లే మనకి చికెన్ ఫ్రై టేస్ట్ వస్తుంది. ఇక్కడ చూసారా మనది జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసాను. అండ్ ఇక్కడైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసాను. దాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. లేదంటే పచ్చి వాసన వస్తుంది. దానివల్ల కర్రీ అంతా టేస్ట్ పాడైపోతుంది. మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తేనే మనకి మంచి అరోమా వచ్చేస్తుంది. ఇంకా కుక్ అయినట్టు అర్థమైపోతుంది. ఈ స్టేజ్‌లో మనం బాయిల్ చేసుకున్న చికెన్ యాడ్ చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉప్పు, కారం, పసుపు వేయండి. అండ్ ఇక్కడ కారం మీకు తగినంత వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేశాను. ఎందుకంటే మనం తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేస్తాం కదా! అండ్ ఈ స్టేజ్‌లో ఏం చేస్తారంటే బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి లిడ్ పెట్టేసేయండి. అండ్ కొంచెం సేపు అలా వదిలేసేయండి. చూసారా ఫ్రై అయిపోయింది. దానంతట అదే కలర్ చేంజ్ అయిపోతుంది. అండ్ ఫ్రై అయిన తర్వాత మీకు కావాలనుకుంటే ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చు. నేను దీనిలో ఇందాక చూపించాను కదా గరం మసాలా, అది కూడా యాడ్ చేసేసాను. అండ్ చికెన్ ఫ్రై అనేది చాలా ఈజీ రెసిపీ అని నేను ఇది చేసేంత వరకు నాకు తెలీదండి. ఇంత ఈజీ రెసిపీయా అనుకున్నాను. పెద్ద ఇంగ్రీడియెంట్స్ కూడా ఏం అవసరం లేదు. చిన్నగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే అయిపోతుంది. ఈ గరం మసాలా మనకు కావాల్సింది వేసేసుకోండి. అండ్ ఈ రెసిపీ కోసం నా కామెంట్స్‌లో పింక్ చేయండి. తప్పకుండా షేర్ చేసేస్తాను. అండ్ దాని తర్వాత దీనిపైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాను. క్యాష్యూ నట్స్ కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. అండ్ దీన్ని కూడా ఒక లిడ్ పెట్టేసి సిమ్ ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. ఈ కొత్తిమీరలో ఉండే ఫ్లేవర్ కూడా చికెన్‌లో వస్తుంది. చాలా యమ్మీగా ఉంటుంది. ఇక్కడ ఆయిల్ చూసారా? తేలిపోతుంది పైకి. అంటే మనకు కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఈ స్టేజ్‌లో ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసి లిడ్ పెట్టేసి ఉంచేసేయండి. కర్రీని కొంచెం సెటిల్ అవ్వనివ్వండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి చాలా యమ్మీగా, టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు ఇలాంటి రెసిపీస్ కావాలంటే మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకేమైనా రెసిపీస్ ఉంటే నాకు కమెంట్స్‌లో చెప్పండి. నేను తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. అండ్ ఈ రెసిపీ మీకు కమెంట్స్‌లో ఎలా అనిపించిందో నాకు కమెంట్స్‌లో చెప్పండి. ఫాలో ఫర్ మోర్.